సమోసాలే ఆనియన్ సమోసా అదిరిపోయింది అనుకోండి. అచ్చం బయట కొన్న అట్లాగే ఉంది. అక్కడెక్కడో సమోసాలు అమ్మి కోట్లు సంపాదించారంట. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సమోసాకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో. ఫ్రై చేసేద్దారండి. 2 కప్పుల మైదా లేదంటే గోధుమ పిండి తీసుకుని నూనె చుక్కేసి కొంచెం ఉప్పు కూడా వేసి కలిపేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని 2 నిమిషాల పాటు శుభ్రంగా మెదిపేసుకుని సమాన భాగాలుగా కోసేసుకుని పొడి పిండి చల్లుకుంటూ తాటగా చపాతీ కింద 7 చపాతీలు చేసేసుకోండి. వేడి పెనం మీద ఒక్కొక్క చపాతీని వేసుకుని 10 సెకండ్ల పాటు అన్నిటిని అలాగే కాల్చేసుకుని ఒకదాని మీద ఒకటి వేసేసి పొడుగ్గా సమోసా షీట్ల కింద కోసేసుకోండి. ఎజ్జిలను కూడా మరుగుతున్న నూనెలో వేసేసి కరకరలాడేంత వరకు వేపేసుకున్నాక తీసేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, కారం, వంటే చాట్ మసాలా కూడా వేసుకుని ఏ పెట్టుకున్న సమోసా అందులో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒక్కొక్క సమోసా షీట్ ని మజ్జిగ మడతెట్టేసుకున్నాక 2 చెంచాలు మైదా పిండిలో కొంచెం నీళ్లు పోసుకుని చిక్కటి పేస్ట్ చేసేసుకుని ఎజ్జిలకి రాసేసుకుని టైపాట్లింగ్ చుట్టేసుకున్నాక మిశ్రమాన్ని పెట్టేసి మళ్ళీ ఎజ్జిలకి పేస్ట్ రాసేసుకుని టైట్ గా క్లోజ్ చేసి మరుగుతున్న నూనె వేసేసి వీటి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లోనే లేత ముప్పు రంగు వచ్చేంత వరకు వేపేసుకున్నాక తీసేసుకుని ఒక ప్లేట్ లో వేసుకుని కొరుకుందంటే ఉంటుందండి. సలసలు మండే సూర్యుడు కూడా ఈ సమోసా స్మెల్ కి షేక్ అయిపోవాల్సిందేనండి.